ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామంటూ తెగ గొప్పలు చెప్పిన ప్రభుత్వం ఆచరణలోకి వచ్చేసరికి చతికిలపడింది. కంప్యూటర్లో గ్రాఫిక్స్ చేసినంత తేలిగ్గా బిల్డింగ్లు కట్టలేమని చెప్పకనే చెప్పింది. బడ్జెట్లో తూతూ మంత్రంగా నిధులు కేటాయించి మా వల్ల కాదని చేతులెత్తేసింది. తొలి విడతలో 18,000 కోట్లు ఖర్చు చేస్తామన్న చంద్రబాబు బడ్జెట్లో మాత్రం కేవలం 1,500 కోట్లతో సరిపెట్టారు. మరలాంటప్పుడు ఇక రాజధాని నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి సూచి ఆకాశంలోకి దూసుకుపోతోందట. ఆ మాటకొస్తే కేంద్ర ప్రభుత్వం కంటే కూడా అభివృద్ధిలో ఆంధ్రానే టాప్ అంట. చేతిలో చిల్లి గవ్వ లేకున్నా రికార్డుల్లో మాత్రం ఇలా లెక్కలు వేసుకుని సంతోషపడుతున్న చంద్రబాబు సర్కారు ఆచరణలోకి వచ్చేసరికి బావురుమంటోంది. ఇందుకు ఉదాహరణే రాజధాని నిర్మాణం. ఇప్పటికే భూముల పేరుతో అధికార పార్టీ నేతలు భారీగా అక్రమాలకు తెరతీయటం, రైతులంతా ఆందోళన పడుతున్న నేపథ్యంలో రాజధాని నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించింది. అసలు అక్కడ ఏం జరుగుతోందనే విషయమై అంతర్గత విచారణ చేస్తోంది. ఇటీవల ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో అమరావతి నిర్మాణానికి ఒక్క పైసా కూడా కేటాయించలేదు. దీంతో బాబు సర్కారుకు మరింత ఇబ్బందిగా మారింది. లోటును పూడ్చుకుని త్వరగా రాజధాని నిర్మాణం చేయాలని తెగ హైరానా పడుతోంది. కానీ రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉండడంతో నామమాత్రపు నిధులను అమరావతి కోసం కేటాయించింది. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం చేసేందుకు తొలి విడతలో 18,000 కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతున్నట్లు చంద్రబాబు అనేకసార్లు చెప్పారు. ఇప్పుడేమో అందులో 12% నిధులను కూడా కేటాయించలేకపోయారు. చంద్రబాబు మొదట్నుంచి గ్రాఫిక్స్ లో చూపుతున్న భవనాల నిర్మాణం ఇప్పుడప్పుడే జరిగే అవకాశం లేనే లేదన్న విషయం స్పష్టమవుతోంది. పెద్ద పెద్ద ఫోటోల్లో రాజధాని ముఖ చిత్రాలు చూపించి ప్రజలనైతే మొత్తంగా ఊహల్లో తెలిసిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ రాజధాని నేటి కేంద్ర నిధులు ఇవ్వక, నువ్వు ఇచ్చే అరాకొర నిధులతో పూర్తిగాక, మరోవైపున గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టులు అనేక ఆంక్షలు పెడతాం. ఈ నేపథ్యంలో ఈ రాజధాని పూర్తయ్యేదా లేక ఒకవైపున రైతులు కూడా ఆందోళన పడతా ఉన్నారు. నీ మంత్రులు అయితే బినామీలతోటి భూములు మొత్తం కూడా కాజేశారని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు ప్రజలు మొత్తంగా తిరగబడే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ రాజధానిని ఏ రకంగా పూర్తి చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా ఇలాంటి భారీ ప్రాజెక్టుల కల సాధ్యం కాదన్న సంగతి రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు. అయినప్పటికీ కేంద్రంతో గట్టిగా మాట్లాడి నిధులు సాధించుకొచ్చే పరిస్థితిలో లేరు. గట్టిగా మాట్లాడితే ఓటుకు కోట్లు కేసు దగ్గర్నుంచి అమరావతిలో భూకుంభకోణం వరకు అనేక అంశాలపై విచారణలు తప్పవన్న బాధ చంద్రబాబును పీడిస్తోంది. అందుకే ఎక్కడా నోరెత్తకుండా రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రాజధాని నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందన్న ఆందోళన అందరిలోనూ నెలకొంది. గతంలో కేంద్ర ప్రభుత్వం గుంటూరు, విజయవాడ నగరాల్లో డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి కోసం 1,000 కోట్లను కేటాయించింది. ఈ 2 నగరాలు కూడా రాజధానిలోని అంతర్భాగం కావడంతో 1,000 కోట్లను ఇచ్చింది. మరిప్పుడు ఈ 1,000 కోట్లను కూడా కలుపుకునే 1,500 కోట్లను కేటాయించారేమోనన్న అనుమానం కలుగుతోంది. అదే జరిగితే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద ఖర్చు చేయబోతున్నది కేవలం 500 కోట్లే. మరి ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చిన రైతులకు పరిహారం కింద చెల్లించాల్సిన కౌలు డబ్బులే 125 కోట్ల వరకు ఉన్నాయి. ఇక మిగిలిన సొమ్ముతో రాజధాని నిర్మాణం ఎలా చేస్తారనే అనుమానం గుంటూరు వాసులు వ్యక్తం చేస్తున్నారు. రాజధానికి ఏ రకంగా సరిపోతాయి? ఒక్క బాహుబలి సెట్టింగ్ వేసి 450 కోట్ల రూపాయలు పెట్టి ప్రధానమంత్రి గారిని పిలిచి ఓపెనింగ్కే 450 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్పి లెక్కలు చూపించినప్పుడు రాజధానికి 1,500 కోట్లు ఎలా సరిపోతాయి? రాజధాని హైదరాబాద్ ఉన్నప్పుడు హడావిడిగా గుంటూరు, విజయవాడకి మీరు తరలించాల్సినంత అవసరం ఇప్పుడు ఏమొచ్చింది? నూతన రాజధాని గృహ నిర్మాణం అనేది సాధ్యమయ్యే పని కాదు 150 కోట్ల. కాబట్టి ఏంటంటే ఇదంతా కావాలనేది అంకెల గారడీగా ఉపయోగించే బడ్జెటే కానీ కేవలం మటుకి ఇదంతా నిజమైనటువంటి బడ్జెట్ కాదు. ఇది మటుకు పూర్తిగా చంద్రబాబు మటుకు వైఫల్యమైన 100% గట్టిగా చెప్పగలను. రాజధాని నిర్మాణానికి కూడా నిధులు కేటాయించలేని దుస్థితిలో ఉన్న ప్రభుత్వం ఇప్పుడు భూములు ఇచ్చిన రైతులకు ఏం సమాధానం చెప్తుంది? మరోవైపు రాజధాని నిర్మాణాన్ని ఎప్పటికి పూర్తి చేస్తారనే రాష్ట్ర ప్రజల ప్రశ్నలకు ఏం జవాబు చెప్తారు? సాక్షి న్యూస్, గుంటూరు.